నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా అంటే 23 ముందు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఏదైతే ఈ జిల్లాకి కల్పతరువైన ఆర్టీసీ సమస్యకు సేవలు అందిస్తున్న సమస్యకు కొన్ని సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా 23 సంవత్సరం నుంచి అంతకు ముందు కూడా ప్రభుత్వాలు, వైసీపీ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోగా మా యువ నాయకుడు, ఈ రాష్ట్ర దశ దిశ మార్చే నాయకుడు పాదయాత్ర భాగంగా ఆర్టీసీ వికలాంగులను సందర్శించిన సందర్భంగా మరి అక్కడ ఉండే ఉద్యోగస్తులైతేనేమి ఆ సమస్య యాజమాన్యం మరి ఉన్న విషయాన్ని విశదీకరిస్తే ఆ రోజు చెప్పాడు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీసీ సమస్య పరిష్కారం ఇస్తామని మా యువ నేత, మా మాన్య మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం పార్టీ 18 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ప్రతినిత్యం ఆర్టీసీ గురించి పర్యవేక్షించి మరి ఆర్టీసీ ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్యకు పరిష్కార దశగా చూపించిన మా యువ నాయకులు, మాన్య మంత్రివర్యులు, మరి మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఇదంతా కూడా మరి ఏదైతే ఆర్టీసీ సమస్య ఎఫ్సిఆర్ నిధులు మరి దానికి సంబంధించిన ఉత్తర్వులన్నీ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది. మరి మంచు ఫెరర్ గారు మరి మా నాయకుని దగ్గర కూడా నిన్న పోయి కలిసి తన కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. మరి వైసీపీ నాయకులు మేము ఉద్యమాలు చేశాం, మేము కార్డు ఇచ్చాం, మేము మరి అనేక సంతకాలు చేసి పంపించామంటున్నారు. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మరి నిర్వాహకం ఇప్పుడు మేము చేసినామంటున్నారంటే ఎంత విడ్డూరంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు చేసిన క్రైమ్ వాడే అనుభవించాలా. ఈ రోజు తెలుగుదేశం నాయకులే దీన్ని, కూటమి నాయకులే దీన్ని మేము క్లియర్ చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలో ఉన్న కేంద్రంలో బీజేపీ, మరి జనసేన, తెలుగుదేశం ఈ 3 కూటమిల ద్వారానే ఇది సాధ్యమైంది. గతంలో మీరు దాన్ని ఆటంకాలు పరిపించి అది అభివృద్ధి చెందకూడదని నిర్వాహకం చేసిన మీరు ఈ రోజు దాని గురించి మాట్లాడడం ఆశాస్పదంగా ఉంది. ఏది ఏమైనా ఈ జిల్లాలో అది సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్టీసీకి మంచి రోజులు వస్తాయి. మేమందరూ కూడా దాన్ని ఏ లక్ష్యం అయితే ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కనుక మరి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా తరఫున మరి ముఖ్యమంత్రి వర్యులకు, మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రతినిత్యం దీన్ని మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టిన మా యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తారు.